హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై ముందడుగు ఉద్యోగులకు శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తీపి కబురు అయితే అందింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా వేతన సవరణ సంఘం పీఆర్సీ మరియు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ వంటి కీలక అంశాలపై ఒక సానుకూల ముందడుగు పడటం అనేది విశేషము. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల ఆర్థిక మరియు పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయి. కరువు భత్యం, డిఏ, రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ప్రయోజనాలు, వేతన సవరణ మరియు ఇతర పెండింగ్ బిల్లుల విషయంలో నెలకొన్నటువంటి స్తబ్దతను తొలగిస్తూ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే అత్యంత కీలకంగా జరిగింది. మరి ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సుదీర్ఘంగా అయితే చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగులకు అనేక హామీలైతే ఇచ్చారు. సో అందులో మొదటగా ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసానిచ్చే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ గురించి, ఈహెచ్ఎస్ గురించి మాట్లాడుతూ దీనిని జూన్ 2వ తేదీ నుండి, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుండి పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి స్పష్టం చేశారు. మరి ఈ పథకం కింద ఉద్యోగుల మూల వేతనం 1 పాయింట్ అంటే బేసిక్ పేలోంచి 1.5% మొత్తాన్ని, అంటే ప్రతి 100లో నుండి 1.5 రూపాయని మొత్తాన్ని కూడా వసూలు చేస్తారు. దీనికి సమానమైన మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం కూడా తన వంతుగా జమ చేస్తుంది. ఈ విధంగా సేకరించిన నిధులతో ఒక ప్రత్యేకమైన ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం అందేలాగా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనివల్ల ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల భారం నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికపై కూడా సీఎస్ సానుకూలంగా స్పందించారు. నూతన పీఆర్సీ నివేదిక ప్రస్తుతం తుది దశకు చేరుకుందని, త్వరలోనే పూర్తి నివేదికను తెప్పించుకొని దానిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత తదుపరి నిర్వహించే సమావేశంలో వేతన పెంపు మరియు ఇతర ప్రయోజనాలపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల జీతాల పెంపుదల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. రాబోయే 100 రోజుల్లోపు ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసేలాగా ఈ మేరకు ఆర్థిక శాఖ చర్యలైతే తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. ఉపాధ్యాయుల సమస్యల విషయానికి వస్తే ముఖ్యంగా 2003 డిఎస్సి బ్యాచ్ ద్వారా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంపై లోతైన చర్చలు జరిగాయి. ఈ యొక్క అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రితో ప్రత్యేక సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు న్యాయం చేసేలాగా నిర్ణయం తీసుకుంటామని అయితే సిఎస్ పేర్కొన్నారు. మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నట్టుగానే ప్రతి జిల్లాలోనూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించేలాగా అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని అయితే తెలిపారు.
మరి దీనివల్ల కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు కూడా త్వరగా వెలుగులోకి వచ్చి పరిష్కారం అవుతాయి. మరి ఉపాధ్యాయ సంఘాల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి సీఎస్ సూచించారు. ఉపాధ్యాయుల బోధన వృత్తికి ఆటంకం కలగకుండా వారి సమస్యలను వినాలని ప్రభుత్వం అయితే కోరుకుంటోంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలుపై ఉన్నటువంటి చట్టపరమైన మరియు పరిపాలనాపరమైనటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనైతే విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి దీనివల్ల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మరింత సులభమయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్ కేటగిరీ బదిలీలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే పరిగణించి వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చేలాగా నిబంధనలు సమర్పిస్తున్నట్టుగా తెలిపారు. మరొక విప్లవాత్మకమైన మార్పుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజులు 5 డే వర్క్ ఇన్ వీక్ అమలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మరి దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎస్ హామీ ఇవ్వడం ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది. ఇది ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించి కుటుంబంతో గడపడానికి సమయాన్నైతే ఇస్తుంది. మరి చివరగా రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడినటువంటి సీఎస్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో, అంకితభావంతో అయితే పని చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఉద్యోగులకు కూడా ఐటీ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని చెప్పేసి తద్వారా ప్రజలకు వేగవంతమైనటువంటి మరియు సమర్థవంతమైన సేవలు అందించవచ్చునని సీఎస్ గారు సూచించారు. సో, టెక్నాలజీని వాడటం వల్ల పారదర్శకత పెరుగుతుందని, తద్వారా పాలనలో ఉద్యోగులు కీలక భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సీఎస్ గారు ఆకాంక్షించారనమాట. సో, చూడాలి ఫ్రెండ్స్. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 100 రోజుల్లో పూర్తి బకాయిల చెల్లింపులు. సో, పెన్షనర్లకు 6,200 కోట్ల రూపాయలు, ఉద్యోగులకు 5,000 కోట్ల రూపాయలు. అలాగే పీఆర్సీ నివేదిక తక్షణమే తెప్పించుకోవడము, ఇంప్లిమెంట్ చేయడము. వీటిపైన మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉంది.